ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ జూలై నెల మకర రాశి వారికి ఎలా ఉంటుంది, మకర రాశి వారికి ఏ ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు మీకు అనుకూలంగా లేవు, మీరు ఏ దేవత ఆరాధన చేయడం వలన సత్ఫలితములను పొందవచ్చో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి ఈ నెల జూలై 12వ తారీఖు కుజుడు మార్పు ఉందండి. 16న రవి కూడా మీకు మారుతాడు కాబట్టి కాస్త ఇతపూర్వం ఉండే గ్రహ బలం కంటే మీకు కాస్త గ్రహ బలం తగ్గే అవకాశం కనబడుతూ ఉంది. మీరు పైగా ప్రతి విషయాల్లో మీరు మంచిగా వెళుతూ ఉంటారు. నా వాడేలే వాడు, నేను వాడికి మంచి చేద్దాంలే అని వెళ్ళారే అనుకోండి, మీరు ఖచ్చితంగా వాడికి చెడ్డ అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మకర రాశి వారు కాస్త గుర్తుపెట్టుకోవాలి, దారిలో పోయేదాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోకూడదు. అనవసరమైన విషయాలు మీరు ఎంట్రీ కావద్దు. ప్రతి వారికి ఏదో మంచి చేద్దామని చెప్పి మీరు వెళితే అది చివరికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. విరోధ భావాలు ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రతివాడు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి వీడు చెడ్డవాడు అనేవాడు తప్ప మంచివాడు అన్నవాడు లేనే లేడు. ఆదాయం బాగుంటుంది. ఆదాయపరంగా ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. కాకపోతే కాస్త లిటిగేషన్ సంబంధించిన వ్యవహారాలకు దూరముగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ఎలాంటి విషయాలు ఇన్వాల్వ్మెంట్ కాకండి. దాంట్లో సంతకం పెట్టండి, దీంట్లో సంతకం పెట్టండి అంటే మీరు నమస్కారం పెట్టండి. అంతేకాని ప్రతి దానిలో వెళ్ళి మీరు వేలు పెట్టి నేనేదో చేసేస్తాను వాళ్ళకి మంచి చేద్దాము అన్న ఆలోచన మాత్రం పక్కన పెట్టండి. లేకపోతే మీరు మీతో పాటు మీ కుటుంబం కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి తీసుకున్న డబ్బు జాగ్రత్త పెట్టుకోండి. అట్టి పెట్టుకొని ఆ డబ్బును వాడుకుంటే మాత్రం బాగుంటుంది. ఈ డబ్బును తీసుకుని వెళ్ళి వేరే వాడికి ఇస్తే మాత్రం ఆ డబ్బు మీకు తిరిగి రాదు. డబ్బు తిరిగి రాకపోగా మీరు వాడితో మళ్ళీ మాటలు పడి మీకు వాడు శత్రువు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది ఈ మాసం. కాబట్టి మీరు నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. నాకెందుకు మహాప్రభో అన్నట్టుగా ఉంటే ఎలాంటి ఇబ్బంది మీకు కలగదు. ఈ నెలలో కాస్త బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు మీకు కొని తెచ్చి పెట్టుకున్నట్టుగా ఉంటాయి. ప్రతి సమస్య కూడాను ఆరోగ్యం అంతంత మాత్రమే, పైగా కొత్తగా వచ్చే సమస్యలు, బయట నుండి వచ్చే సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కాస్త బాగుంది కదా అని చెప్పి ధన ఆదాయానికి ఏ లోటు ఉండదు కదా అని చెప్పి వేరే విషయాల్లో మీరు ఎంట్రీ కావద్దండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వలన మీ ఇద్దరు కూడా కాస్త చికాకులు పడే అవకాశం కనబడుతూ ఉంది. భార్యాభర్తలు తలచిన కార్యక్రమాలకు మీకు ఆటంకాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఈ నెల. బంధుమిత్రులతో విరోధాలు ఎక్కువగా పెట్టుకొని అవకాశాలను మీరు కోల్పోతారు. వాళ్ళతో మీకు సత్సంబంధాలు కూడా మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బంధుమిత్రులతో విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడండి. వారితో ఎలాంటి మనస్పర్ధలకు దూరం అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ మాస ప్రారంభంలో దశమ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు సూర్యునితో పాటు మీ 6వ ఇంట్లో ఉండడం వల్ల ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది. ఈ విషయం మాత్రం కాస్త బాగుందండి. ఎందుకంటే శర్మగారు ఈ విషయం చెప్పారు కదా, మరి ఇంత పూర్వం అన్నీ కూడా ఇన్ని చెప్పారు కదా అంటే మనకు రాశి అన్న తర్వాత లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది. మరి ఎందుకంటే 30 రోజుల్లో ఉదయం ఉంటుంది పగలు, మధ్యాహ్నం, సాయంత్రం లాగా కాస్త కష్టము, బాధలు, ఆనందము 3 కూడా ఉంటాయి. కాకపోతే ఈ మాసము జూలై నెల ఈ రాశి వారికి కాస్త ఇబ్బందిగాను, ఆనందంగాను, బాధగాను, కష్టముగాను అన్నీ కూడా ఉన్నాయి. ఏదో కలబడిగట్టుగా ఉంది, అన్ని కదంబంలాగా. ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది. ఈ రాశి వలన మీ ప్రత్యర్థులు అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తారు. కానీ మీకు గ్రహాల అధిదేవతల వలన మీకు వాటిని అధిగమిస్తారు. కొన్ని గ్రహాలు మీకు బాగున్నాయి కదా, ఆ గ్రహ సంచారం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. మీరు వాళ్ళని తరిమి కొట్టినట్టుగా ఉంటుంది. అదేవిధంగా మీ కెరీర్ పరంగా ఆలోచిస్తే అనుకూలమైన ఫలితాలను చూపుతుంది. అధికారుల వలన ఉద్యోగంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కానీ మీరు మీ పనిలో బలంగా ఉంటారు కాబట్టి మీరు కార్యాలయాల్లో ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు.
మరియు మీ ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలి. ఎప్పటికప్పుడు యాపిల్ ఫోన్ లాగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఏదో పాత చింతకాయ పచ్చడి లాగా అలాగే ఉంటే మీరు అక్కడే ఉండిపోతారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగవు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, దేనిలో అయినా కానీ మిమ్మల్ని అధిగమించితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందముగా ఉండవచ్చును. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల బృహస్పతి గ్రహం 5వ ఇంట్లో ఉంటుంది కాబట్టి వీరికి ఈ నెల మొత్తం అంతా కూడాను వీరికి విద్యారంగంలో అగ్రగామిగా చేర్చడానికి ఈ గ్రహాలు సంపూర్ణముగా అనుగ్రహంగా ఉంటాయి. ఏకాగ్రత బ్రహ్మాండంగా ఉంటుంది. వీరికి ఏకాగ్రత పెరుగుతుంది, చదువుపై శ్రద్ధ పెరుగుతుంది, చదువుపై చాలా దృష్టి పెట్టగలే కెపాసిటీ వీడికి కలుగుతుంది. కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, ఇలా చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ శ్రద్ధ మానకండి. శ్రద్ధ పెట్టాలి. చదువు మీద శ్రద్ధ పెడితే మీరు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా మీ కుటుంబ విషయాలకే వస్తే మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన గ్రహం శని 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, అయితే తిరోగమన స్థితిలో ఉన్నాడు కాబట్టి దీని కారణంగా కుటుంబంలో ఐక్యత ఉంటుంది. మీరు కొన్ని మాటలు చెప్పితే అది స్పష్టంగా మరియు నిజంగా ఉండి అవి చేదుగా ఉంటాయి. మీరు ఎంత గట్టిగా చెప్పినా కానీ, ఎంత చిన్నగా చెప్పినా కానీ సత్యమునే పలుకుతారు కాబట్టి ఆ సత్యం వలన చాలామంది ఇబ్బంది కూడా పడతారు. ప్రతి విషయాలలో కూడా మీరు నిజమే చెబుతానని చెప్పి ముందుకు వెళ్ళకండి. ఎక్కడైతే మీకు సత్యం అవసరమో అక్కడ మాత్రమే చెప్పండి. ఒకవేళ అనవసరమైన విషయాలకు చేదు మాటలైనా పర్వాలేదు, వినడానికి ఎవరు ఇష్టపడరు కదండి. తీపి మాటలు అయితే ఖచ్చితంగా అందరూ ఆనందంగా వింటారు. వాడు మంచివాడరా అంటారు. కాబట్టి మీరు ఒకవేళ అబద్ధం చెప్పవలసి వస్తే అక్కడ నుండి వెళ్ళిపోండి. అంతేకాని వారిని ఇబ్బంది పెట్టే విధంగా మీరు మాట్లాడవద్దు కదండి. మీ ప్రభావమే అంత. ఎప్పుడైనా నిజం చెప్పాలని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా కాస్త మీరు మార్చుకోవడానికి కాస్త ప్రయత్నం చేయండి. మీరు అప్పుడు కుటుంబ పరంగా కాస్త మంచి వాతావరణాన్ని ఏర్పరిచే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలను నిలిచి నెలగా నిరూపించవచ్చును. మీకు అధికంగా డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ నెల ప్రారంభంలో శని గ్రహం వలన సంపద సంచితో ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు సంచుల నిండా డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ప్యాకెట్లు డబ్బులు వస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహంగా ఉంటుంది. కాకపోతే ఇతపూర్వం చెప్పిన విధంగా జాగ్రత్తగా ఉంటూ ఎక్కడికక్కడ మీరు జాగ్రత్త పడితే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. మీ సంపద డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంపదతో పాటు ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్త అవసరం. ఆరోగ్య దృక్కాని విషయానికి వస్తే అనుకూలంగా ఉంటుంది. చాలా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే శనిగ్రహం ఆధిపత్య స్థానంలో ఉంటుంది కాబట్టి, మరియు మీకు ఆరోగ్య ప్రయోజనాలను అందింపజేస్తాడు శనేశ్వరుడు. 3వ ఇంట్లోనేమో రాహు ఉన్నాడు కాబట్టి శక్తివంతంగా మీరు తయారవుతారు. మీకు అనేక రకంగా బుద్ధి చాంచల్యం లేకుండా బుద్ధి మీకు పరిశీలన చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుంది అని చెప్పి గ్రహాలను అప్డేట్ చేసినట్టుగా ఉంటాయి. కాబట్టి వారు చెప్పినట్టుగా విని మీరు ఆనందంగా ఉండవచ్చును. 6వ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల చిన్న సమస్యలు కూడా వస్తాయి. ఆ సమస్యలను కూడా మీరు అధిగమిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అవకాశం ఉంటే ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను నారాయణుడి మంత్రం కానీ లేదా లక్ష్మీదేవి మంత్రం కానీ ప్రతిరోజు చేయండి. లేదా ఉదయం కానీ సాయంకాలం కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. లేదా శ్రీ సూక్త పారాయణం చేయండి. వ్యాపారం చేసుకునేవారు కాస్త ఇబ్బందులు తొలగిపోవడానికి బ్రాహ్మణులను పెట్టి శ్రీ సూక్త పారాయణం చేయించండి. తద్వారా ఏదైనా ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ కానీ వ్యాపారంలో నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మీకు ఆ గ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.